his brother, right? Yes, yeah. Osama bin Laden. Welcome back to Jungstop. We are reacting to Khadga movie. ఈ కంట్రీ అంటే ఒక గౌరవం మన అనే బిలాంగ్నెస్ ఉన్న వ్యక్తి అందుకే తనంటే నాకు చాలా ఇష్టం వాళ్ళ మీద నీకుండే కోపం నాకు బాగా తెలుసు అమ్జద్ భాయ్ అలాంటి వాడు కాదు తన్ని శత్రువులా చూడకు చాలా మంచోడు He is having that, no? That's why maybe he's not connecting with Prakash Raj. మనం కొంతకాలం సైలెంట్ చేయి ఎవరికి అనుమానం రాని ఓకే ఈలోపు పోలీస్ కుక్కల్ని దారి మళ్లించాలి Mislead. మసీద్ని కోలుకొట్టడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళింది వీళ్ళే ఈ సాలిగాళ్ళకి తెలుసుకోవాలి Oh. He's having any plan? Oh. Then it will be a violence, no? Yeah. That they wanted to give the. Now they will fight here, no? Yes. Like communal violence. Huh? He is? Shafi? Huh? His brother, right? Ya Allah! She was his brother. Sir, मेरे लगता Wee. सर क्या है तेरे को मेरी जान अरे बाबा तेरा तो मेरा सर बना गया देखो But she knows, right? That girl. लाख करे अल्लाह मेरा भाई Is there an interval? Might be. Because their punch was there, no? Like. Yeah. Oh. రోజు గొడవల్లో నా కళ్ళ ముందే ఇస్మాయిల్ భాయ్కు చంపేశాడు నన్ను చంపేశాడనే భయంతో నేను దుబాయ్ వెళ్ళిపోయాను ఉదరి गए 2 साल से पेट्रोल पंप पर पनिచేస్తున్నాను अम्मी जान को आपको देखने का बोल के मళ్ళీ వచ్చేసాను लेकिन एक बात बोलूं मैं వచ్చినప్పుడు किसी को मत बोलो अरे ऐसे कैसे हो सकता है अरे बकरा काटना है बिरयानी खाना है क्या है झूठा बात तू अरे मैं हूं ना नको मैं ऐसे बोल के किसी को नको बोलो भैया ये मत ये मत నేను వచ్చినప్పుడు తెలిస్తే मेरे को मार देते थे अरे पागल पर ఎవరు చంపు ये बोल ठीक है किसी को नको बोलो ఎవరికి చెప్పను अरे ना नको बोल लेकिन मां कसम का पुकारे कसम का मामा नोट बैठे हैं हां हमारे ताते रहते Oh. నేను ఎవరికి చెప్పను వచ్చింది తాగొట్టు పెట్టుకోని సంగయ్య దూరు కింద నీరు సంటిరో సంగయ్య ఆడు చూసే ఈడు చూసే ఆడు చూసే ఈడు చూసే But he is looking in different. సారు మంచిగా చేసిందా నా బిడ్డ డాన్స్ మా ఊళ్ళో నా బిడ్డను అందరూ రంబ ఇంకెవరే లెక్క సర్లే డైరెక్టర్ గారికి మీ అమ్మాయి బ్రహ్మాండంగా నచ్చింది
సాయంత్రం 6 డైరెక్ట్ గా గెస్ట్ హౌస్కి వచ్చేయండి. నువ్వు రాకే మీ అమ్మాయిని మాత్రం పంపి. డైరెక్టర్ గారు ఈ రోజు రాత్రి మీ అమ్మాయి డ్యాన్స్ అది చూసి మా అమ్మ లేకుండా నేను ఒక్కదాన్ని రాను, నాకు భయం. కాదు, నీకు దండం పెట్ట, నువ్వు వంకరగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది మొత్తం నాకు ఎరికైంది. అంత కంట్రోలం కాదు. The old type of casting couch. మన ఊళ్ళో కూడా ఈ మగమండ కొడుకులంతా ఇంతే కదా. నాకా నిన్న ఒక అయ్య చేతిలో పెట్టి పెళ్లి చేసే ఛాన్స్ లేకపోయా. మరి ఇంకా ఎవడో ఒకరితో చదువుకోవాలి కదా బిడ్డ. పైసలు లేకపోతే కుక్క లెక్క బతకాలి, నీకు తెలుసు కదా. నీకు ఇష్టం లేకపోతే వద్దు, ఎక్కడో దగ్గర చదువుకోవాలి కదా. నీకు ఇష్టమైతేనే బిడ్డ. ఒక్కటి ఆలోచించు, పైసలు ఉంటేనే ఇరువ. మసూద్ ఖాన్ ఎప్పుడైనా ఎక్కడైనా చూసినావా? అసలు బతికి ఉన్నారా? ఎప్పుడు చూసినా రజీన్ పైలే ఎక్కడ? బ్యాంగ్లూర్ जाने ఎక్కడికి? वो नहीं मालूम है, वो पुलिस वालों का मामला है, वो डेंजर मामला है. Oh, to miss. Sudden. Yeah. Oh, he's the Masood. Was telling, no? What happened? No, nothing. రేయ్ మసూద్, సిటీలో జరుగుతున్న మటర్స్ నీ గురించి నాకు బాగా తెలుసు. ఎవడో ప్లాన్ చేస్తున్నాడు నేను ఇక్కడి నుంచి విడిపించాలి. ఇప్పటికే అర్థమైంది మా ఇండియన్ పోలీస్ అంటే. చెప్పు. చెప్పేది చేసేది ఒకటే, జిహాద్. పవిత్ర యుద్ధం. ఈ స్వార్థం కోసం టోటల్ గా అర్థాన్ని మార్చేశారా? మీ ప్రవర్తన జిహాద్ అంతర్గతిస్తున్నాడు కానీ గ్రామానికి ప్రవర్తన చెప్పలేదే. ఆ మాట కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆఫ్రికిన్ ప్రవర్తన చెప్పారు పవిత్ర యుద్ధం గురించి. అదే కనుక మేము ఆహ్వానిస్తే 2 నిమిషాలు ఇదంతా భూస్థాపితమైంది. అది జరగదు, అది మీ వల్ల కాదు. అదే They are taking the camera. Listen now. ఎందుకు కట్టలేదు? భయం. ఈ గుడి కావాల్సింది ఓట్లు. గుడి కడితే ఓట్లు పోతాయని భయం. ఏం కాదు, వ్యవస్థ మీద మాత్రం నమ్మకం. జరిగిన తప్పుకు మా పార్లమెంట్ ఎప్పుడో క్షమాపణ చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. అయినా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నియంత్రణ బతికే మీకేం తెలుస్తుందో ప్రజాస్వామ్యం గురించి. ప్రజాస్వామ్యం బతికే మీకన్నా ప్రజాస్వామ్యం ఎక్కడుంది? వింటేనే నవ్వొస్తుంది. మీది అంతా పొలిటికల్ డ్రామా. అసలు పవిత్రమైన కాశీ విశ్వనాథుని గుడితరపును తెచ్చుకున్నది ముస్లిమైన బిస్మిల్లా ఖాన్ షాహీ అయిన తర్వాత. ఈ దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవులో ఇంతవరకు డాక్టర్ జాకిర్ హుసేన్, ప్రకృతిని అలీ అహ్మద్, హిదాయతుల్లా, ఇప్పుడు అబ్దుల్ కలాం. మా దేశంలో శ్రీరాముడు, వెంకటేశ్వరుతో పాటు బుద్ధుని కూడా పూజించేవారు. మీ ముస్లిం సాధువైన శ్రీ షిర్డీ సాయిబాబాని దేవుడిగా కొలుస్తాం. ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకున్నాం, ప్రతి ఊళ్ళో గుడి కట్టుకున్నాం. ఈ ఒక ఎగ్జాంపుల్ చల్లరా మా హిందూ ధర్మం యొక్క తెలియదు. లెక్చర్ బాగుంది. ఆగే దేఖో, మీరు మీ సంస్కృతి మొత్తం మంచంలో కలిసిపోతుంది. అమెరికాలో ఏం జరిగింది చూశారు కదా. మదర్సా నుంచి వచ్చే జిహాదీల చేత మీ పార్లమెంట్ బిల్డింగ్లు పగిలిపోతాయి. ఈ హిందూ కాపులను పూల్ చేస్తా. He is getting, see how? His aggression. That's why he's peace. But he knows him, right? Yeah. If he's coming to this house, he'll get to know. నిన్ను చూస్తుంటే ఇండియా ఫోటోలా లేదే. ఆఫ్ఘనిస్తాన్ ఉసామా బిన్ లాడెన్. ఆ లుక్ ఏంట్రా? బొక్కలో పెట్టి 30 డిగ్రీ కనుక యూజ్ చేశాననుకో అన్ని బయటకు వస్తాయి.
Like the dialogues. See? గుర్తుపట్టావా అజార్ అరే मेरा सगा भाई తెలుసు కదా అన్నకి శుక్ర్ పని వచ్చాడు దుబాయ్ లో ఉన్నాడట ఎక్సైజ్ చేస్తున్నావా వీడు ఆల్రెడీ షాట్ ఇచ్చాను భయపడగలడు ఏం చెప్పు అదేం యాక్టింగ్ అరే వీడిలాగే ఓదచ్చా యాక్టర్ ఎవరిని మాయ చేస్తాడు చేస్తేనా ఎక్కించి ఎవరు కంపెనీగా మీరు అన్నట్టు What was his expression like? Oh my god. என்னோட ஜென்மத்தில் Oh, she has gone there. நான் எப்பவுமே பார்க்காத ஓ பாரிஜாதமா இனி தமிழ் மலையாளம் கன்னடம் மராட்டி ஹிந்தி இங்கிலீஷ் எல்லா படத்திலும் நீங்க தான் என்னோட ஹீரோயின் அன்பே வா She, her expression. She got roles. Oh, again one bitter truth is showing actually. That's what he told in the beginning of the movie, right? సీతామహాలక్ష్మణమ్మ సెపరేట్ గా ఒక ఆడ తీసుకుందా సీతను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుందా నేను ఒకసారి సీత చూడాలంటే నువ్వు खुदा तुम्हारी हमेशा हिफाजत करे शुभन जरूरतुंदी ఇది కల్పు मुझे मालूम है तुम्हें तुम बहुत बड़ी जरूरत है इंशाल्लाह सब कुछ अच्छा होगा और बोला नहीं हमें हाँ सीता They don't know, no? Yeah. ఈ గణపతిని నీ దగ్గర పెట్టు అంత మంచి జరుగుతుంది ఈ పెద్ద హీరోయిన్ మా క్లోజ్ ఫ్రెండ్ అని అందరికీ చెప్తాను But she's not very happy. ఏదైనా కనపడైతే అంత దూకులా ఉన్నామట నేను చూస్తుంటే చాలా గట్టిగా ఉంది తెలుసా నువ్వు భలే లక్కీ సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం చాలా కష్టం బాగా కష్టపడి నిలబెట్టుకో పేరు కోసమో డబ్బు కోసమో మీ అమ్మ కోసం టేస్ట్ సినిమా వేషాల కంటే మా రియల్ లైఫ్ క్యారెక్టర్ ముఖ్యం నువ్వు చాలా పెద్ద హీరో అవుతావు నేషనల్ లెవెల్లో శ్రీదేవి కన్నా పెద్ద హీరో అవుతావు నాకు రిక్వెస్ట్ చేస్తావు కదా ఒక ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ చూస్తావా ఓకే That scene. ఎందుకు ఎడుతున్నా ఎన్ని రోజులు మీ తాను She only told no that day. Yeah. కూడా చాలా బాధ అవుతుంది మళ్ళీ ఎప్పుడైనా వస్తాం కదా జల్దీ పోవాలి ప్లేట్లో బూటీకి పోవాలి షూటింగ్ ఉంది కాఫీ దప్ప ఇదిగో సాయిబో షూట్ ఎక్కట ఊక ఏడితే మొక్కం పాడైతుంది ఊప చెప్పించని కాదు ఊపమని చెప్తున్నానా Oh, She has all the things now. that to that mother, no? Oh, He might get to know actually. So everybody's emotions also showing, no, in between. చాలా థ్యాంక్స్ స్వామి లాస్ట్ టైం చూడు మా సీతామహాలక్ష్మి హీరోయిన్ చెప్పని మొక్కున్నాను ఒక వారంలోనే హీరోయిన్ చేస్తావు అయ్యో అమ్మాయి రోజులే స్వామి నువ్వే దగ్గర చూసుకోవాలి మరి అవును మరి నా సంగతి ఏంటి ఇంతవరకు ఎన్నిసార్లు నీ పండుగ వచ్చాను ఎంత నడుచుకుంటూ వచ్చాను 7th క్లాస్ ఒకసారి 10th క్లాస్ ఒకసారి ఫుల్ గా గుడిగించానా మరి ఇన్ని చేశాను కదా మరి ఎప్పుడు అడగలేదనా అంటే నేను కూడా నేను అడగాలా సర్లే అడగండి అమ్మనే పెట్టరు కదా These eyes also filled. that background score has come, no? Yeah, Govinda. Like Atali Satya See that dress combination I was just doing? Yeah. She has got more screens, right? Yeah.
That lines is. కిరాని చవటలకిచ్చి పరమ ఫేమస్ గాళ్ళు ఇచ్చి నాకు ఎందుకు ఈ అవ పిలిచి She's That's feeling. what she's imagining. బాలీవుడ్ లో స్టూడియోలింగ్ What and all are you asking? కొడుకుల నిమ్మ హీరోలయ్యే మనవడ నిమ్మ కూడా సీఎం This is NTR. I think. Right? Yeah. He's like, దేవుడు భయపడేంటి by listening to Super. all wishes actually, right? Oh my God. That God itself is God like that because so many things he's asking. Yeah, he's asking back to back so many things. Oh my God. In the scene, oh my God, Shafi's entry, like it has become like very dangerous, right? Yes. But it was very shocking to know that he's a brother of Prakash Raj. But he was explaining at that time, he told actually that, he died only. But now the thing is like he has become a main villain in this And movie. that too, he's become a member of family, no? Yeah. So, and that too, he's going to connect with all the people because already Ravi Teja Garu already knows. So, whatever it is, now he will be feeling, no, whatever it is his brother only. So, now complicated almost. Now it's complicated. At the same time, police knows actually him. At the same time, even Pooja, that girl also saw him in the booth, right? On that day. Yeah. So two people knows him already, but the thing is like he already told that do not tell to anybody That's that I only have he's come. telling, yeah. But the way he was doing, he does the same thing in Chhatrapati also. He has the same kind because He can do multiple characters. he can act as extreme power, innocent guy, Yeah. and extreme dangerous. Yes. Like both would go very nicely actually with him. And in Khaleja, he saw his that divine vibe Yeah. also. Like he perfectly fit into all the characters. Like especially his facial expressions and all. Yeah. Like it's just more prominent. And now the thing is like he has already some plans. Police officer has some plans actually, but he's not telling what is the plan and all. Like, but he want all the people, especially Ravi Teja Garu and Prakash Raj, both people to be in his line. So something is there actually. And that too, that Srikanth, no, he's not more connecting with these people also. Yeah. Like when the police, that military guy, no, captain, he was telling also, there also he was feeling, no, like, no, like that But only he is feeling. now also. it's almost like he was telling, the past of him, which is like he's almost like lost. He's just like that, living only for that, whatever that revenge or the thing to be completed. And also like he has lost all the things, like having connection or keep connection. So now he's only going like a target-oriented person. Yeah, that's why only that aggression shown, no, in the jail. He was questioning that guy, like there he was completely showing that aggression, like how much he have the pain. So that he has shown there. In every scene and how he's living, like the life he's living now is like already shown, like he's drinking, he's smoking, and he was so that. But before that, he had a very beautiful life. That's what he was telling, right? Very beautifully, he was living and leading a life. But all those things happened. Something happened, so he lost everything. So now the thing is like he's not having any connection with anybody. But he's a very good person. He's a very he received a gold medal and all, right? That's what he's very dedicated police officer. That's what. And that too, what I felt, no, in 2002, this movie has a big plus point, no, because so many characters are there, and that characters also have some past or present stories that to connect with the audience actually, because even the heroine, like her Casting character also, couch, that is a bitter truth is showing. And that too, Prakash Raj character, even Ravi Teja, he is very much he wanted to become an actor, but he's not. Difficulties, so much of difficulties he is facing, and he is not able to. But he is acting nicely than the main actor. That is shown in the previous scene itself, and that too, he was waiting for that, and she got a chance.
So their adjustment happened. That's only she. But initially she was not ready. No, like actually, mom only convinced her actually, because she has almost given a picture that what would be your life if you are not getting a chance, because they are from a small village, and she has to just marry a normal person, and with like or without like. So mom was telling, okay, whatever you have to do. So it is, but she didn't force, but she told the reality. So, but she has taken that path, and but she is successful now. But the truth, no, she has not told to anybody, and mom is also not ready to share with anybody. Especially, she is having a crush actually, and she loves Ravi Teja's character. So that is the thing. She actually wanted to confess, but not doing. She was about to confess there, and that too with Prakash Raj also, because Prakash Raj is feeling like a brother only, So there also she was telling, I'm scared. So showing much of truths and realities, and so much of like the areas they were talking, like misunderstanding and misleading audience. I'm talking about people actually, because they can do any multiple type of things, he right? was gone, and they're shot like the people who was the Hindu community. So that's why so all the misunderstandings they are doing. So much of realities have shown in this movie, and also like now also watching time, feeling that fresh feel, right? And like in every frames, and to cool the scene, Ravi Teja garu would be coming. The scenes is like he's almost nailed in every movie, especially with that very funny expressions and all. And that too in this movie, actually it's difficult to nail, because already other actors are there, but still he is taking his space, like where he can perform, like in a funnier way. That is completely his performance. But I know at the same time, even he is handling that funnier role also, like his eyes is filled with water, like that but emotion. Serious mode also. When with Shafi was talking, like a police guy only. Yeah, that Vikramarkudu police, the second police. Very serious, At least Satti Babu police. He was actually at that time. Exactly that. Might be like, they would have got inspiration from these movies and all, like the role. I would have got it right, because that kind of police get up and doing that gestures. And in this movie, I think almost 2 times he has come in the police role. And that uniform also suits him so much. So now the thing, I feel Indra is it interval now? No, interval there. I think that he was coming after 1 hour or something. No, like the other has come. No, that he was taking. So there only, I think the interval. Is it? Because there was a pause little bit. Okay. So we'll see another video. Bye.